చదువుతో నిమిత్తం లేకుండా మనకి ఎన్నో విద్యలు వస్తూ ఉంటాయి. ఆ విద్యను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అలాంటి విద్యల్లో ఒకటి వంట చేయటం. నిజంగా కొందరు చాలా అద్భుతంగా వంట చేస్తూ ఉంటారు. వారు ఎటువంటి చెఫ్లు కారు, ఎక్కడా కూడా ట్రైనింగ్ పొంది ఉండరు. అలాంటి వారి కోసమే ఒక మహిళ వినూత్నంగా ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన ఏంటి, దాని ద్వారా వారికి ఎటువంటి ఉపాధిని కల్పించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. లక్ష్మి చదువుకున్నది 10వ తరగతి అయినా అద్భుతంగా వంట చేస్తుంది. కానీ దాన్ని ఆదాయ మార్గంగా ఎలా మార్చుకోవాలో తెలియదు. ప్రియా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. వంట వచ్చినా చేసుకునే సమయం ఉండదు. దాంతో ఎప్పుడూ క్యాంటీన్ లేదా హోటళ్లపై ఆధారపడుతుంది. ఇలాంటి వాళ్లు మన చుట్టూనే ఉంటారని గుర్తించిన రష్మితారెడ్డి జాయ్ చెఫ్ పేరుతో వినూత్న సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఒక్కోసారి చిన్న సమస్యలే పెద్ద పరిష్కారాన్ని చూపుతూ ఉంటాయి, కొత్త ఆలోచనలకు దారి చూపిస్తాయి. నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. అదే జాయ్ చెఫ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేయడానికి కారణమూ అయ్యింది. మాది మహబూబ్ నగర్. నేను బీఎస్సీ హోమ్ సైన్స్ చేసేందుకు హైదరాబాద్ వచ్చాను. చదువైన కొన్నాళ్లకే పెళ్లి కావటంతో ఇక్కడే స్థిరపడ్డాం. పెళ్లయ్యాక ఖాళీగా ఉంచకుండా మల్టీమీడియా, అడ్వర్టైజింగ్లలో డిప్లొమాలు పూర్తి చేశాను. కొన్నాళ్లు ఉద్యోగమూ చేశాను. మా కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించాను. 2 ఏళ్ల క్రితం అనుకుంటా, అది రంజాన్ నెల. మా ఇంట్లో వాళ్ళందరికీ హలీంని కొత్త రుచిలో తినాలని అనిపించింది. ఓ స్వీట్ హౌస్ కి ఫోన్ చేస్తే మేం 7 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే తెచ్చిస్తామన్నారు. మరో చోట అడిగితే ఇంటికి తెచ్చించినందుకు అదనపు ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. చివరికి దగ్గరలో దొరికిన హలీంతోనే సరిపెట్టుకున్నాం. కొన్నాళ్లకు ఇలాంటిదే మరో సమస్య ఎదురైంది. అవన్నీ చూశాకే జాయ్ చెఫ్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాను. అయితే దానివల్ల భోజన ప్రియుల కోసమే కాకుండా సాధారణ మహిళలకు సాయం చేయాలనుకున్నాను. ఇంతకీ మేమెలా పనిచేస్తామంటే, ఇంటి భోజనం తినాలనిపించినా సమయం లేకపోవటం, కొన్ని పదార్థాలు తయారు చేయటం రాకపోవటం వల్ల బయట కొనుక్కుని తినేవారు ఈ రోజుల్లో పెరిగారు. మరికొందరు పోషకాహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి వారు కోరుకునే పదార్థాలను మేం అందివ్వటానికి సిద్ధమయ్యాం. అయితే ఆ పదార్థాలేవి మేం చెయ్యం. వంట బాగా వచ్చి దాని ద్వారా ఆదాయం పొందాలనుకునే వారితో చేయిస్తాం. వినియోగదారులు మమ్మల్ని యాప్ ద్వారా సంప్రదిస్తే చెఫ్లను మేము ఎంపిక చేసి వాళ్ల వివరాలను మా వెబ్సైట్ లో ఉంచుతాం. చెఫ్లుగా పనిచేయాలనుకునే వారి వివరాలతో పాటు ఆసక్తి, వాళ్లు ఏ పదార్థాలు బాగా చేయగలరు వంటివన్నీ తెలుసుకుంటాం. ఆ తర్వాత నేరుగా వారిళ్లకు వెళ్లి వంటగది పరిశీలిస్తాం. ఆహార పదార్థాలు రుచి చూస్తాం. వాళ్లు పాటించాల్సిన నియమాలు, పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాం. ఇవన్నీ అయ్యాకే వారి నియామకం ఉంటుంది. ఇలా ఇప్పటి వరకు 100 మంది మహిళలు మాతో చెఫ్లుగా పనిచేస్తున్నారు. మా యాప్ లో 2 విభాగాలుంటాయి. మనం ఏం వంటను కోరుకుంటున్నామో ఆ వివరాలను యాప్ లో పోస్ట్ చేయాలి. వాటి ఆధారంగా ఆ సమయానికి ఆన్లైన్ లో ఉన్న వారిలో మొదట ఎవరైతే ఆ రిక్వెస్ట్ ని తీసుకుంటారో వారు వినియోగదారునితో చాటింగ్ చేస్తారు. వారి ఇష్టాలు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంత మోతాదులో చేయాలో తెలుసుకుంటారు. దాని ఆధారంగా ధర చెప్తారు. ఆ నిర్ణయం కూడా వంట చేసేవారిదే తప్ప మేం కల్పించుకోం. అంతా ఓకే అయ్యాక వినియోగదారుడు ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లిస్తాడు. పదార్థం ఇంటికి చేరుకున్నాక చెప్పిన కోడ్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మరో పద్ధతి ఉంది. మా జాయ్ చెఫ్లు ప్రత్యేకంగా తయారు చేసిన పదార్థాలను లైవ్ డిష్లుగా 12 గంటల పాటు వెబ్సైట్ లో ఉంచుతారు. వాటిని ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇలా జరిగిన ప్రతి లావాదేవీ నుంచి కొంత మొత్తం మేము ప్లేస్ ట్యాక్స్ గా మినహాయించుకుంటాం. మాకు అదే ఆదాయం. పెద్దగా లాభం ఉండదు, కానీ మా వల్ల మరికొందరికి ఆదాయం అందుతోంది అన్న సంతృప్తి ఉంది. ఇబ్బందులు ఉండవా అంటే ఎందుకుండవు? మొదటిసారి మేం పరిశీలనకు వెళ్లినప్పుడు అంతా బావుంది అనుకున్నా తర్వాత వారు చేసే వంట గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావచ్చు. అలా 1-2 సార్లు వస్తే ఆ చెఫ్లను మార్చేస్తాం. నిజానికి వినియోగదారుల్ని ఆకర్షించడం కంటే చెఫ్లను నియమించుకోవడమే కష్టం. వంటల్ని అద్భుతంగా చేసే చాలా మందికి ఆన్లైన్ చెల్లింపు విధానాలు, ఆర్డర్లు తీసుకోవటం తెలియదు. బ్యాంకు వివరాలు తెలియవు. అలాంటి వారు ఉంటే అవగాహన కల్పిస్తాం. వినియోగదారుల నుంచి వచ్చే సమస్యల గురించి చెప్తాం. కొందరు ఆర్డర్ ఇచ్చాక వద్దనొచ్చు, లేదా ఫలానా రుచిలోనే కావాలని కోరుకోవచ్చు. ఆ జాగ్రత్తలు చెప్తాం. ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 500 మందికి పైగానే కస్టమర్లు మా సేవలు ఉపయోగించుకున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోనే కాదు, విజయవాడలోనూ మా చెఫ్లు ఉన్నారు. త్వరలో ఇతర ప్రాంతాలకు మా సేవల్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం. తాజాగా టై హైదరాబాద్ మెంటర్షిప్ కార్యక్రమానికి ఎంపికయ్యాం. చూసారా ఫ్రెండ్స్, తను 1-2 సార్లు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారాన్ని ఎలా కనుగొందో, ఆ పరిష్కారంలోంచి ఎందరికో ఉపాధిని కల్పిస్తూ భోజన ప్రియులకు కావలసినది వడ్డిస్తూ ఈమె సంతృప్తి పొందుతోంది. అలానే ఎందరికో హెల్ప్ఫుల్ గా ఉంటోంది. సో ఇలాంటి వారిని కూడా మనం ప్రోత్సహించాలి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.